తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. ప్రధాని మోదీని స్వయంగా కలిసి సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఇన్విటేషన్లు ఇవ్వనున్నారు. సమ్మిట్ కు రావాలని రాహుల్ ఖర్గేను స్వయంగా ఆహ్వానించనున్నారు సీఎం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. ప్రధాని మోదీని స్వయంగా కలిసి సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఇన్విటేషన్లు ఇవ్వనున్నారు. సమ్మిట్ కు రావాలని రాహుల్ ఖర్గేను స్వయంగా ఆహ్వానించనున్నారు సీఎం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. ప్రధాని మోదీని స్వయంగా కలిసి సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఇన్విటేషన్లు ఇవ్వనున్నారు. సమ్మిట్ కు రావాలని రాహుల్ ఖర్గేను స్వయంగా ఆహ్వానించనున్నారు సీఎం. మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం ఢిల్లీ టూర్ పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. మనకు తెలిసినటువంటి విషయమే. గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8-9 తేదీల్లో చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. సో దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అట్లనే విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, తర్వాత కేంద్ర మంత్రులను కూడా ఇప్పటికే ఆహ్వానించారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి, అట్లనే ఖర్గేను, రాహుల్ గాంధీని కలిసి ఇన్విటేషన్ ఇవ్వనున్నారు. మొత్తంగా ఈ గ్లోబల్ సమ్మిట్కు దాదాపుగా 4500 మంది ముఖ్యులను ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దీనంతా కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరు వస్తున్నారు, ఎవరు దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు అనేటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంకొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక పెట్టుబడులు రావడానికి కొంత బూస్టింగ్ ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా అభిప్రాయపడుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లనే సీఎంఓ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మరోవైపు రాహుల్ గాంధీ ఖర్గేను కూడా తీసుకువచ్చి గ్లోబల్ సమ్మిట్ను వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. సో ఇది కనుక సక్సెస్గా జరిగితే దాదాపుగా ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం దాదాపుగా ఒక 1300 కంపెనీలు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నాయి. పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఒక 50 కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం ఇప్పుడు గాంధీ భవన్లో పిసిసి సమావేశం ఉంది. ఈ సమావేశం తర్వాత ఆయన డైరెక్ట్గా కొత్తగూడెం వెళ్తారు. కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీని ప్రారంభించిన తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారు. సాయంత్రము కొంతమంది ముఖ్యుల్ని కలిసి, కేంద్ర మంత్రులు కూడా కలిసి, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ప్రకారం ఆయనను కలిసి ఇన్విటేషన్ ఇవ్వనున్నారు. ఇంకొక వైపు రాహుల్ గాంధీ ఖర్గేను కూడా కలిసి రావాలని చెప్పి గ్లోబల్ సమ్మిట్కి రావాలని కోరనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు కూడా కొంతమంది అపాయింట్మెంట్ ఖరారైనట్టుగా అధికార యంత్రాంగం చెప్తుంది. సో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు 8-9 తేదీల్లో. సో పెట్టుబడుల లక్ష్యంగా, ఇంకొక వైపు ఈ గ్లోబల్ సమ్మిట్ 2047 లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఒకవేళ ప్రధానమంత్రిని తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు, తర్వాత కేంద్ర మంత్రులను కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కు ఇన్విటేషన్ ఇచ్చారు. మరొకసారి ముఖ్యమంత్రి వెళ్ళి స్వయంగా కలిసి వాళ్ళందరినీ కూడా రావాలని చెప్పి కోరనున్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా శ్రవంతి, సో ఖచ్చితంగా ప్రధానమంత్రి కనుక వస్తే, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు మిషన్ భగీరథకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. సో ఆయన మన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. సో ఇప్పుడు కనుక ప్రధాని కనుక వస్తే
సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ఇంకా అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ కాలేదు, కానీ వస్తే కనుక కొంత పెట్టుబడులకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వము కొంత ఆసరగా ఉంటుంది. ఇంకొక వైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇవన్నీ కూడా ఆయనతోటి తెలంగాణ ప్రజల ముందు మాట్లాడిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ప్రధానితో పాటు మిగతా ముఖ్యులందరూ కూడా కేంద్ర మంత్రులు కూడా దీనికి ఆహ్వానించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సాయంత్రం వెళ్ళి అపాయింట్మెంట్ ప్రకారం కేంద్ర మంత్రులని మరొకసారి కలవడం, ఇంకొక వైపు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి ఈ సమ్మిట్కు ఇన్విటేషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. శ్రవంతి.